మరి ఏలూరు నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ అనేది మరి పరంపర కొనసాగుతుంది. ఏదైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీలో కానీ ఎన్టీఆర్ వైద్య సేవలో కానీ ఏదైతే వాళ్ళకి అందుబాటులో ఉండకపోవటం కానీ, అదేవిధంగా ఆ టైంకి అది యాక్సెస్ అవ్వకపోతే మరి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లోనో లేకపోతే ఇంకొక హాస్పిటల్లోనో వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరి వాళ్ళందరికీ కూడా సహాయం చేయడం జరుగుతుంది, అందించడం జరుగుతుంది. ఈ విషయంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏలూరు నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరో కూడా ఇబ్బంది పడకూడదు అని ప్రతి ఒక్కరికి కూడా ఇవాళకి కూడా అందరికీ కూడా ఎవరు అప్లై చేసినప్పటికీ కూడా వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఇవాళ వరకు 505 మందికి రమారమి 4,70,50,000 రూపాయల దాకా మరి ఇప్పుడు వరకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఏలూరు నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా, ఏలూరు ప్రజలందరి తరఫున కూడా. ఎందుకనంటే నాకు తెలిసి అయితే ఈ 20 నెలల కాలంలో ఎప్పుడు కూడా గతంలో ఎవరో కూడా ఇన్ని చెక్కులు ఒక నియోజకవర్గంలో ఏలూరు నియోజకవర్గం నుంచి 40 ఏళ్లలో మరి ఎవరో కూడా ఇచ్చి ఉంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మాతో పాటు ఒక 30 లక్షలు 40 లక్షల రూపాయలు ఏలూరు నియోజకవర్గానికి ఎంపీ గారి ద్వారా కూడా, ఎందుకంటే కొంతమంది ఎంపీ గారి ద్వారా దగ్గరికి కూడా వెళ్ళి ఉంటారు. రమారమి 5 కోట్ల రూపాయలు 20 నెలల్లో ఇవ్వటం అనేది అది కూడా మరి ప్రజలకి ఏదైతే ఉపయోగమో ఆ విధంగా సీఎంఆర్ఎఫ్ అందించడం అనేది చాలా గర్వకారణం. ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ, మరి ఇటువంటి ముఖ్యమంత్రి ఉండటం వల్లే ఆంధ్ర రాష్ట్రం అనేది సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఏ విధంగా పరుగులు పెడుతుంది అనేది మనం అందరం కూడా చూస్తున్నాం. ప్రజలు మరి దీన్ని అంతటిని కూడా గమనించాలి. ప్రజలు ఇబ్బంది పడకూడదని అనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమం కూడా మరి ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో మమ్మల్ని కూడా డే 1 నుంచి కూడా ప్రజల మధ్యనే ఉంటూ ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళకి తెలిసేటట్టుగా చేయాలని చెప్పి పెన్షన్ కార్డు నుంచి ప్రతి కార్యక్రమం కూడా మేము వెళ్ళడం జరుగుతుంది. మరి మా నాయకులందరూ కూడా ఎక్కడైతే డివిజన్ వారీగా ఉన్నారో ఇన్ఛార్జీలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, అందరూ కూడా ఎవరైనా ఇబ్బంది ఉందని అనుకుంటే వాళ్ళు కూడా ప్రజలకు దగ్గరగా ఉండటం వల్ల, సత్సంబంధాలతో వాళ్ళందరితో కూడా ఉండటం వల్ల ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళు ఇమ్మీడియట్ గా ఇక్కడ తీసుకురావటం, ఇన్ టైంలోనే వాళ్ళందరికీ కూడా చెక్కులు అందించడం. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా కూడా టైం దాటింది అనుకుంటే పర్సనల్ గా నేను వెళ్ళి వాటిని కూడా చేయించి ప్రతి ఒక్కరికి కూడా ఇవాళకి ఏలూరు నియోజకవర్గంలో ఫలానా వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ అందలేదనేది చెప్పడానికి ఎక్కడ కూడా లేదు. ఈ సందర్భంగా మా డివిజన్ నాయకులు కానీ ఇన్ఛార్జీలు కానీ అందరినీ కూడా అభినందిస్తున్నా. తప్పనిసరిగా కూటమిలో ఎవరు వచ్చినా సరే వాళ్ళందరికీ, అలాగే కామన్ మెన్ ఎవరు వచ్చినా సరే మేము ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదు. వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చిన కూడా మేము చెక్ అందించడం జరిగింది. డెఫినెట్ గా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారనుకున్నారో ఆ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ అనేది ఒక సంజీవిని లాంటిది కాబట్టి దాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా మరొక్కసారి ప్రభుత్వానికి మా ఏలూరు నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటాం.